ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువజన విభాగ ప్రధాన కార్యదర్శి భిక్షపతి మాట్లాడుతూ దళిత పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. పార్టీ ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి దళిత పక్షపాతి అయిన రేవంత్ రెడ్డి గారు నిన్న శాసనసభలో వర్గీకరణ విషయంలో ఎస్సీ వర్గీకరణకు అమలు చేసిన సందర్భంగా ఇవాళ కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితుల పక్షపాతి అని మరోసారి నిరూపించడం జరిగింది. రానున్న రోజులలో దళిత సామాజిక వర్గం చెందిన ప్రతి దళితుడు కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండాలని, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనే దళితుల పక్షపాతకు ఉందనేది ఈ యొక్క వర్గీకరణ అమలు చేయడమే నిరూపించింది. కాబట్టి మా యొక్క మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి, అలాగే సబ్ కమిటీలో ఉన్న మంత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ, దళిత కుటుంబ సభ్యులందరూ రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.